వర్ణ వ్యవస్థ భగవద్గీత ప్రకారము గుణకర్మలను బట్టి ఏర్పడింది. ఋగ్వేదములోని పురుష సూక్తం ప్రకారము బ్రాహ్మణులు నోటి నుంచి, క్షత్రియులు బాహువుల నుంచి, వైశ్యులు తొడల నుంచి, శూద్రులు పాదాల నుంచి ఆవిర్భవించినట్లు తెలియజేస్తుంది. పురుష సూక్తం ప్రకారము వర్ణ విభజన స్వభావాన్ని బట్టి ఏర్పడింది. ఋగ్వేదములో 4 వర్ణాల వారికి ప్రత్యేక వృత్తులు కానీ, ఆహార పానీయాల విషయంలో కానీ నియమాలు లేవు. పురుష సూక్తంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులను ద్విజులు అని పేర్కొన్నారు. వర్ణ వ్యవస్థ భగవద్గీత ప్రకారము గుణ కర్మలను బట్టి ఏర్పడింది. భగవద్గీత ప్రకారము గుణాలు అనేవి 3. అవి 1 సత్వ, 2 రజస్వ, 3 తమస్సు. సత్వగుణం అనగా పవిత్రత, నిస్వార్థంగా జీవించడము, యజ్ఞయాగాదులు చేయడము, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడటము, అహంకారం లేకుండా ఉండటం.